guys, welcome back to my YouTube channel. ఈరోజు నేను సంజు కోసం షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం. అట్లనే ఒక చిన్న గేమ్ ఆడదాం అని అనుకున్నాం. KFCకి వెళ్ళి అది అవుతుందో అవ్వదో తెలియదు. ఒకవేళ తిన షాపింగే చాలా లేట్ అయింది అనుకోండి, డైరెక్ట్ వచ్చేస్తాం. లేదు అంటే ఒక చిన్న గేమ్ అని అనుకున్నా, అది ట్రై చేస్తాం. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సైడ్ వర్షం వచ్చేలా ఉంది. ఫుల్ గాలి వస్తుంది, వెదర్ మాత్రం సూపర్ ఉంది. కానీ మేము వెళ్ళి వచ్చేంతవరకు వర్షం పడద్దు, మళ్ళీ రావడం కష్టమవుతుంది. ఎందుకంటే నేను సంజు మాత్రమే వెళ్తున్నాం. బై వాక్ వెళ్తున్నాం ఇద్దరం షాపింగ్ కోసం. యాక్చువల్గా నేను సెలూన్ ప్లాన్ వేసుకున్నాను, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు సంజు కోసం మాత్రం వెళ్తున్నాం. ఉరుముతుంది, బాగుంది వెదర్. బై వాక్ వెళ్దామని అన్నది. కొంచెం దూరం నడవగానే పిక్కలు వస్తున్నాయి అని అంట. అది 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మేము ఉండే దగ్గర నుంచి ఉరుముతుంది. రెయిన్, ఓ పక్కల వర్షం, పక్కల పిక్కల ఒక పక్కన అమ్మో కుక్కలు. అయ్యగారి పనులకు అన్ని అపశకనాలు అన్నట్టు, అన్ని ఆటంకులేనే ఎడ్డిదానా అన్నట్టు ఇట్లా అడుగు పెట్టినాం. మాకు అసలుకే కుక్కలంటే భయం. అంటే ఆడ అన్ని కుక్కలు. ఓ పక్కలనేమో ఓ సైడ్ ఏమో ఉరుముతుంది. మళ్ళీ ఇంటి దారి పట్టినాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఎవరైనా దింపమంటాం, మా వల్ల ఏమంతా వేస్ట్. ఏంటది పానీపూరి అన్నది తిందామని వెళ్తున్నాం. పానీపూరి లేదు. ఓ షట్, ప్లాన్స్ అన్నీ ఫ్లాప్. పానీపూరి లేదు, షాపింగ్ లేదు, నా సెలూన్ లేదు, అట్లీస్ట్ ఐస్ క్రీమ్ షాప్ అనుకుంటా అది క్లోజ్. మా డాడీకి కాల్ చేసి అట్లీస్ట్ డ్రాప్ చేయబందాము అని అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అసలు బ్లాగ్ చేసే ఇదే లేకుండా పోయింది మాకు. సోకులో పడుతుంది ఆమె ఆటో అద్దంలో చూసుకుంటా. చెప్పు. యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఇక డాడీ లేడు అనమాట. ఉన్నాడు, యాక్చువల్లీ పడుకున్నాడు. సో ఇక దింపనికి ఎవరు లేకపోతే మా ఇక్కడ ఇంటి కింద వాచ్మెన్ ఉన్నాడు అనమాట. ఇక ఆయన అడిగినాం దింపుతారా అని. యాక్చువల్లీ ఆయన ఆటో ఉంది, సో అందుకని. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇక్కడ ఒక ఆటో పార్క్ చేసి ఉంది. ఇంకా అది ఎవరిదో ఒకళ్ళు అయ్యే ఉంటది కదా, అట్లీస్ట్ దింపుతారేమోనని అడుగుదామని ఒక రాయి ఇష్టం అపార్ట్మెంట్ వాచ్మెన్ది, అతనిదే అనమాట. ఇంకా తను దింపుతానన్నారు. లక్కీగా దేవుడున్నారా. ఒక్క షాపింగ్ కి ఇన్ని తంటాలు. అలానే KFC అని అనుకున్నాం. సో కుదురితే అది పక్కనే. ఎందుకు ఇన్ని ఎఫర్ట్ చూపెడుతుంది అంటే జస్ట్ ఫర్ హర్ బ్లాగ్. అందుకే కొంచెం సపోర్ట్ చేయండి. నా అవతారం ఇది. మన ఊరు కాదు కాబట్టి ఇట్లా ఎట్లున్నా నడుస్తుంది. అవునవును. అసలు దరిద్రం ఇట్లా మాకు వైఫై లా తిరుగుతా అన్ని దశల్లో ఉంది మాకు దరిద్రం. అట్లీస్ట్ ఆ అన్నయ్య వచ్చి అయ్యో పాపం తీసుకెళ్తా అని అన్నయ్య అన్నా కూడా గ్యాస్ తోటి అది నడవదంట. ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. So sad of us. Chalo, back to home. అసలు ఈ యాంగిల్స్ ఏంటి? డిప్రెషన్కి పోయిన సంజు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఊకే పోయేస్తూనే ఉంటుంది చెల్ల.
ఫైనల్గా మా డాడీ తీసుకోబోతున్నాడు. సంజు అటో ఇటో చేసి సాధించుకుంది. నీ జుట్టు సంజు మధ్యలో శోభన్ బాబు వెల్కమ్ టు ద పార్టీ. వచ్చేసినాం. చినుకులు వస్తున్నాయి బయట. స్టార్టెడ్ షాపింగ్ స్టార్టెడ్. ఫ్రాక్ తీసుకోవాలి. నేను నీ దగ్గరికి రావనవసరం లేదు. షాపింగ్కి వచ్చినాక చూడకుండా ఉండలేము. నాకు ఇది బాగా నచ్చింది. వైట్ క్రష్డ్ షర్ట్ ఇది. కానీ నాకు షూట్ ఉంది అని చెప్పేసి చాలా డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టేసిన. ఎక్కడ నీకు ఏం కావాలి చెప్పు ఫస్ట్. టాప్స్ కొంచెం ఫుల్ హ్యాండ్స్ కూడా ఏమైనా ఏం లేవు తెలుసా. నేను ఎప్పుడు షాపింగ్ వద్దామన్నా నాకు అసలు ఏమీ దొరకవు. అసలు ఏం నచ్చలేదంట. వచ్చి ఒక 5 minutes కూడా కాలేదు, అప్పుడే చూసింది నచ్చలేదంట. అది కిడ్స్ సెక్షన్. నీకు అలానే ఉంటాయి లేపో. ఏడిపోయిందో అయినా సంజు అసలు నాకు అవుపియని కూడా అవుపియట్లేదు. ఏడుందో ఏమో. కొన్ని రీల్స్ ఉంటాయి కదా, మెడకి హెయిర్కి ఇట్లా బెలూన్ కడతారు కదా, వాళ్ళు అవుపియర్ అని చెప్పి సంజు కూడా అట్లా కట్టాలి. ఏడెన్నో తిరుగుతా ఉండు. ఒక్క జీన్స్ ట్రయల్కి వెళ్ళింది, లిటరల్గా ఇంతసేపు పోయింది. నాకు అసలు ఇక్కడ కలెక్షన్ ఏం నచ్చలేదు. నాకు అందుకే ఆఫ్లైన్ షాపింగ్ అంటే అస్సలు నచ్చదు. ఓ మానంగా దొరికినా నాకు నచ్చవు. ఆన్లైన్ అనుకో తీరిగ్గా ఇంట్లో కూర్చొని హాయిగా ఏసీ వేసుకొని వెతుక్కుంటా. ఈడ కూడా ఏసీ ఉంటుంది కానీ తిరగాలి. ఇది తిరిగి వెతకడాలనేది నా వల్ల కాని పని. నాకంత కేఎఫ్సీ మీద గుంజుతుంది. నాకు కేఎఫ్సీ అంటే లైక్ మస్తు ఇష్టం, ప్రిఫర్ చేస్తా బాగా. ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడ దొరకలే. వర్షం వచ్చేలా ఉంది, వస్తుంది, చినుకులు వస్తున్నాయి. కమ్ కమ్. ఫైనల్ ఇంకా నాకు పిచ్చి పుట్టేసి పప్పు కూడా వేద్దాం అనుకుంటున్నా. హెయిర్ బన్. చలో ఫస్ట్ అవి ట్రైల్ వేసి రాపో. సంజయ్ వీడియో తీద్దాం దా. అవి ట్రయల్ వేసిన అన్నీ తీసుకెళ్ళని ఇయర్ అక్కడ. నేనైతే లైక్ నా వేరింగ్కి అన్నీ నేను లిమిటెడ్గా తీసుకుంటా. అది కూడా విత్ మినిమల్ బడ్జెట్. నాకు ఎక్కువ పైసలు పెట్టబుద్ధి కాదు. ఎందుకంటే ఏముందిలే అనిపిస్తుంది. నాకు పైసలు మ్యాటర్ కాదు, లుక్ మ్యాటర్. చూడడానికి మంచిగా ఉంది అంటే తీసుకుంటా. ఒక్కొక్కసారి నాకు నచ్చింది ఎక్కువ ప్రైస్ ఉంది అని అనుకో తీసేసుకుంటా. అంటే అది మూడ్ డిపెండ్స్. చాలా వరకు అయితే నేను ఎక్కువ ప్రైజెస్ పెట్టను, అస్సలు పెట్టను. సో కాల్డ్ పిసినారి అని అంటారు, కానీ నా దృష్టిలో నాకు నేను పొదుపు. పిచ్చిలేసిపోతుంది. ఏం దొరకలేవు, వెళ్ళిపోతున్నాం. ఫీలింగ్ సో ఆక్వర్డ్ వీడియో షూట్ చేయడానికి, బట్ స్టిల్ finally we are decided to go for KFC. Bye bye. మాకు ఎంత దరిద్రం అయితే ఘోరం ఉంది తెలుసా. మేము మరీ ఇది ఒక గేమ్ ఆడదామని చెప్పి మైక్, నాకు ఫోన్ పెట్టే స్టాండ్ ఒకటి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన. తీరి ఇక్కడికి వచ్చినాక ఏమర్థమైందంటే మా అమ్మాయి తీసి ఇంకెక్కడో పెట్టింది. ఇప్పుడు మా వాయిస్ ఎట్లా వినిపిస్తుంది? ఈ గోల ఇంత క్రౌడ్లో అసలు వాయిసెసే వినిపించదు. అది పెట్టి నాయిస్ రిడక్షన్ పెట్టినా అంతంత మాత్రాన ఇంకా అసలుకే వినిపించదు. సో క్యాన్సిల్. ఇప్పుడు ఓన్లీ తినేసి ఇంకా బయలుదేరుతాం.
కేఎఫ్సి ప్లాన్ దానికి మాత్రం ఆ గేమ్ ఛాలెంజ్కి అని చెప్పి ఇప్పుడు ఓన్లీ బర్గర్ ఇంకా పావ్ బజ్జీ తింటాను అన్నది, అవి రెండు తింటాం అంతే. బొట్టు పోయింది. ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టు ఇందాకే అనుకుంటున్నా, అరే దరిద్రం అని అనుకున్నాము, బాగానే మళ్ళీ వచ్చినాం షాపింగ్కి అని చెప్పి షాపింగ్ ఏం దొరకలే. ఫుడ్కి ఇది అయిపోయింది, కేఎఫ్సి క్యాన్సిల్ అయిపోయింది. సో ఏంటిది దరిద్రం ఇన్ ఆల్ దశలు. అసలు ఇది వాయిస్ వినబడుతుందో లేదో ఉండాలి. గాడ్ ఒకటి ఫస్ట్లీ మనకి ఏంటంటే దగ్గర పెట్టుకొని చెప్పి అట్లీస్ట్. ఫస్ట్లీ మనకి ఏంటంటే ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది అనుకో, ఎమ్మంటే ఫుడ్ వచ్చేయాలి, లేకపోతే వాళ్ళు వచ్చే గ్యాప్లో మన ఫుడ్ ఆకలి చచ్చిపోతుంది. అది వచ్చినాక ఎక్కువ తిన్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో దట్స్ ద మ్యాటర్. నేను నీకు నేనే తింటా. యాక్చువల్లీ నేను బర్గర్ తినక చాలా రోజు అయిందనమాట, ఎందుకంటే నాకు నచ్చదు. నాకు పిజ్జా కూడా నచ్చదు, బుర్గిర్ నాకు అసలు బయట ఫుడ్స్ ఎక్కువ నచ్చవు అనమాట. బట్ వాంట్ టు ఈట్ సంథింగ్ చాకలి పెట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అవైలబుల్ షడప్. అయితే మళ్ళీ ఇంకొకటి ఫ్రైస్ అవైలబుల్ అని స్పెషల్గా పెట్టింది, అవైలబుల్గా ఉందేమో అంటే అన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ పెట్టచ్చు ఏమో కానీ పెట్టలేదు. అసలు ఇప్పుడు ఏం చెప్తామని కూడా మర్చిపోయాను ఫస్ట్లీ. సో ఈరోజు నాకు మెయిన్ డిప్రెషన్ ఏంటంటే నా హెయిర్ సెలూన్ క్యాన్సిల్ అయిపోయింది. సెలూన్కి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. వినిపిస్తుందా నా వాయిస్? బాగున్నా కదా, సెల్ఫ్ అబ్సెషన్. యాక్చువల్లీ నేను ఏమన్నా అంటే నాకు పావ్ బాజీ ఇష్టం అనమాట. అయితే బర్గర్ ఆర్డర్ చేస్తే ఒక్కటేనా ఉన్నది. సరే ఫస్ట్ అయితే తిన్నాక ఆర్డర్ చేద్దామని అన్నాము. మళ్ళీ తర్వాతకి నాకు పావ్ బజ్జీ కావాలన్నది. సరేలే ఫస్ట్ బర్గర్ తిన్నాక చెప్దామంటే లే పావ్ బాజీ పక్కా అని అన్నది. పోయి ఆర్డర్ ఇచ్చినాం. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ కూడా తినలే. ఏ నిద్ర వస్తుంది, తినేవంట, డాడీ కాల్ చేయనంట. నేను పావ్ బాజీ బాగుంటుందేమో అనుకున్నాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు పావ్ బాజీ బాగుంటుండే, ఈసారి వచ్చినప్పుడు నాకు ఏం నచ్చట్లేదు. ఇవాకి కడుపు నిండింది కాబట్టి ఓవర్ యాక్షన్. కడుపు నిండే వరకు తింటా అంటది. అరే మనం తింటా అంటే ఏమనుకుంటాం, మంచిగా ఉండే వరకు తింటాం అంతే. ఇక తింటాం అనేది మొత్తం తింటామా ఎట్లా? అది ఒక్కటి కూడా పెట్టినాం, అది కూడా నీదే గుద్దుతా ఇది వరకు నాకు పెట్టినా ముక్క పిక్కగా ఉండేది. ఈరోజు ఎంత అంటే వీడియో తీస్తామంటే వీడియోస్ అనేది తిందామంటే తినబుద్ధి అయితే లేదు. షాపింగ్ వెళ్దామంటే ఏమో క్లాత్స్ బాగాలేవు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతాం లేదు. వర్షం వస్తుంది, ఓన ఫోన్ నడుస్తుంది. ఈడండి లోపు ఇంక ఇంటికి వెళ్తున్నాం. అయిపోయింది తిన్నాం, షాపింగ్ దొరకలేదు, అనుకున్న ప్లాన్స్ అన్ని క్యాన్సిల్. ఫుల్ నిద్ర, చింపేటట్టు వస్తుంది నిద్ర. పోయినాక పడుకుంటుందా పడుకోదు. మా డాడీకి కాల్ చేసినాం, వచ్చి పిక్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్షంలో నడవలేం, వచ్చేటప్పుడేమో కుక్కల వల్ల రాలేము. దట్స్ ఇట్ ఫర్ యర్ వ్లాగ్ గైస్. మా దరిద్రాన్ని మీరు కూడా కళ్ళారా చూసినందుకు థ్యాంక్స్. బాయ్.